కలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు, నాలో ఉంటాడు. సిచ్యువేషన్స్ మే డిఫర్, పరిస్థితులు తారుమారు కావచ్చు, మనుషులు తారుమారవచ్చు. ఏది లోకంలో తారుమారైనా ఈ తారుమారు సందర్భాలను, సిచ్యువేషన్స్ ను కంట్రోల్ తీసుకోగలిగిన వాడు దేవుడు మాత్రమే. వింటున్నారా శ్రోతలు, వింటున్నారా? ఓన్లీ గాడ్ కెన్ బ్రింగ్ దోస్ థింగ్స్ అండర్ కంట్రోల్. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, if things are not in your control, that the things won't be in control of anybody, only in the hands of the Lord. కంట్రోల్ లేని జీవితంలో ఉన్నప్పుడు ఆ కంట్రోల్ తేగలిగిన వాడు దేవుడు మాత్రం. That's what exactly happened here. వాళ్ళు రాత్రి కలగన్నారు, పొద్దునకి కలభావం అర్థం కావడంలో ఏం జరిగిందో, ఎలాంటి కలో అర్థమవుతం లేదు. ఇద్దరు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దినం I don't know how you are today. Maybe your heart is కలవరంతో ఉందో నాకు తెలియదు. Is it something disturbing you? దేవుని యందు నిరీక్షణ ఉంచు. Amen. Amen. If your heart is not settling down, tell to it, నేను దేవుని యందు నిరీక్షించినాను, ఎందుకంటే ఆయనే నా రక్షణకర్త అయినటువంటి దేవుడు. Amen. Nobody might be knowing my secrets. My God knows me better than anybody in this world. ఈ లోకంలో నేను ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎవరిని అర్థం చేసుకోకపోవచ్చు, నా దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు. బికాస్ ఆయన నిన్ను సృజించిన వాడు. ఆమేన్. తల్లి గర్భమందు నీవు పెండము కాకముందు నిన్ను చూశాడు. తన అరచేతులతో నిన్ను చెక్కాడు. నీవు నా సొత్తు అంటున్నటువంటి దేవుడు. వినాలి జాగ్రత్తగా, శ్రోతలు వినాలి. మనము దేవుల్లో ఎంతగా ఉంటామో అంతగా దేవుని నిరీక్షణ కలిగి ఉంటాం. ఎంత నిరీక్షణ కలిగి ఉంటామో అంత దేవుడు కార్యం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేని జీవితాలు భయాందోళనకు గురి చేస్తాయి. నిరీక్షణ కలిగిన జీవితాలు ధైర్యాన్ని ఇస్తాయి. వింటున్నారా? నిరీక్షణ లేని జీవితాలు భయాందోళనకు గురి చేస్తాయి. నిరీక్షణ ఉన్న జీవితాలు ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే మన ధైర్యం దేవుడే.